नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। तेलंगाना जागृति के राज्य नेता ने कहा कि तेलंगाना जागृति के अध्यक्ष कल्वकुंतला कविता एक महान नेता हैं जिन्होंने हमारी संस्कृति और परंपराओं को पूरी दुनिया में फैलाया। तेलंगाना जागृति के संस्थापक MLC कल्वकुंतला कविता का जन्म समारोह कासीबुग्गा में एसोसिएशन की राज्य नेता नुकला रानी की अध्यक्षता में मनाया। इस कार्यक्रम में स्थानीय लोगों ने बड़ी संख्या में भाग लिया और केक काटकर जश्न मनाया। इस अवसर पर तेलंगाना आंदोलन में भाग लेने वाले कार्यकर्ताओं को सम्मानित भी किया गया और साड़ियां वितरित की गई। उसके बाद वहां अन्नदानम का आयोजन किया। इस कार्यक्रम में एसोसिएशन की नेता नुकला रानी, गणिपका चरण, मुसुपाटला, श्रीदेवी, चिंता, सुनीता, अक्का धनलक्ष्मी मौजूद थी। नुकला रानी चरण ने भी अपने विचार व्यक्त किए। उन्होंने कहा कि कविता एक महान महिला है जिन्होंने तेलंगाना की महिलाओं को एकजुट किया और हमारी संस्कृति और परंपराओं को बनाया। వ్యవస్థాపక అధ్యక్షురాలికి శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారికి జన్మదిన శుభాకాంక్షలు। అక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్క మహిళకు మనం చైతన్యవంతులను చేయాలి, మళ్ళీ జాగృతపరచాలని ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ వైజ్గా పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్క ఖండంలో కూడా మన జాగృతిని చాటి చెప్పుతూ ముందుకు సాగడం జరుగుతుంది। అదేవిధంగా గత ఒక సంవత్సరం మేము జాగృతి వేడుకలు చేసుకోలేదు, ఇప్పుడు మళ్ళీ మా అక్క వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరిలో మాకు చైతన్యం నింపుతుంది। ప్రతి ఒక్కరికి మాకు మీటింగ్స్ పెట్టి మనం ప్రజలలో మళ్ళీ దూసుకెళ్ళాలి, ప్రజలలో మహిళలలో మనం చైతన్యం ఇంకా తీసుకురావాలి అని ఒక ఉద్దేశంతో అక్క చెప్పిన మాటలు మేము ఒక కృషి లెక్క తీసుకొని అందరికీ కూడా సహాయం చేయాలి, అందరికీ మనము మహిళలకు తోడుగుండాలని మేము కార్యక్రమాలు చేపడుతున్నాము। అదేవిధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏ రోజైనా మేము కవితక్క పుట్టినరోజు నాడే వేడుకలు జరుపుకుంటాము। అదేవిధంగా ఈరోజు కూడా అక్క బర్త్డే సందర్భంగా కాశీబుగ్గ శివాలయం దగ్గర వేడుకలు జరుపుకోవడం జరిగింది। ఈ వేడుకల్లో 50 మంది వృద్ధులకు మనము చీరల పంపిణీ చేసినాము। అదేవిధంగా అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా మన తెలంగాణ ఉద్యమకారులను కూడా మరొకసారి గుర్తించి వాళ్ళను సత్కరించడం జరిగింది। శాలువల కండువలతోని మన షీల్డ్లు కూడా ఇవ్వడం జరిగింది। మేము మహిళలను ప్రత్యేకంగా మా జాగృతే గుర్తిస్తుంది, మా జాగృతి ద్వారానే మేము ఏది కానీ మహిళల్లోకి తీసుకురావడం జరుగుతుంది। అక్కకు ప్రతి ఒక్కరి తరపున శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది। అన్నదానం కూడా మహా ఘనంగా చేయడం జరుగుతుంది। వరంగల్ జిల్లా మహిళా నాయకురాలు, రాష్ట్ర నాయకురాలు ఆధ్వర్యంలో నూకల నాని ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమము మరియు ఉద్యమకారులకు ఘనంగా సన్మానించడం మరియు వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమము చేయడం జరిగింది। మరి ఇలాంటి కార్యక్రమంలో జాగృతి ఆధ్వర్యంలో ప్రతిసారి చేయడం జరుగుతుంది నూకల రాణి ఆధ్వర్యంలో। మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేపట్టాలని మనస్ఫూర్తిగా నూకల రాణి కోరుకుంటున్నా। మరి అదేవిధంగా జాగృతి నాయకురాలైనటువంటి కల్వకుంట్ల కవితక్క గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ జై